అండర్ 25 నుంచి 30K లో ఒక మంచి మొబైల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారా? నాకు తెలిసి అయితే చాలా మంది అయితే ఐక్యూ నియో 10R కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అలా వెయిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే మార్చ్ 4 వరకు అయితే ఆగండి గైస్. ఎందుకంటే మార్చ్ 4th కి అయితే నథింగ్ నుంచి అయితే నథింగ్ 3A అనేది కొత్త మొబైల్ అయితే రాబోతుంది. అందుకోసం ఖచ్చితంగా అయితే మార్చ్ వరకు అయితే ఖచ్చితంగా అయితే ఆగండి గైస్. మనకు నథింగ్ ఫోన్ అంటే తెలిసిన విషయమే. మంచి కెమెరాస్ అనేది ఇందులో అయితే రావడం అయితే జరుగుతుంటాయి. మంచి క్లీన్ యూఐ అలాగే క్లీన్ ఓఎస్ తోటి అయితే రావడం అయితే జరుగుతాయి ఈ యొక్క నథింగ్ మొబైల్స్ లలో. మనకు ఇంత ముందుకు చూసుకున్నట్టు నథింగ్ ఫోన్ 2A కావచ్చు, అలాగే CME ఫోన్ కావచ్చు, చాలా అంటే చాలా క్లిక్ అయినాయి. సేమ్ అదే సెగ్మెంట్ తోటి అయితే ఈ మొబైల్ కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ మొబైల్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా అండర్ 25 నుంచి 30K లో ఒక మొబైల్ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా అయితే వెయిట్ చేయండి. ఓకే, హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. దిస్ ఇస్ నవదీప్ అండ్ మీరు చూస్తున్నారు నవదీప్ టెక్ ఇన్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నథింగ్ ఫోన్ 3A వచ్చేసి గైస్ మార్చ్ 4 కి గ్లోబల్ గా అయితే లాంచ్ అయితే చేస్తున్నారు గైస్. ఇంకొక విషయం ఏంటంటే గైస్, ఇంతకు ముందు ఉన్న నథింగ్ ఫోన్ 2A ఉంది కదా, అంతా పోల్చుకుంటే ఇప్పుడు నథింగ్ ఫోన్ 3A లో వచ్చేసి కొంచెం కెమెరా డిజైన్ అనేది కంప్లీట్ గా అయితే చేంజ్ చేస్తున్నట్టయితే కొన్ని లీక్స్ అయితే బయటకి అయితే వదిలారు గైస్. నథింగ్ ఫోన్ 2A లో వచ్చేసి 2 కెమెరాస్ ఏ విధంగా ఉన్నాయో హారిజంటల్ టైప్ లో, ఇప్పుడైతే నథింగ్ ఫోన్ 3A లో వచ్చేసి 3 కెమెరాస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నట్టయితే లీక్స్ అయితే బయటకి అయితే రిలీజ్ అయితే చేశారు. మొబైల్ అనేది లాంచ్ అవుతుందంటే ఖచ్చితంగా అయితే దానికైతే బ్యాటరీ బ్యాకప్ అయితే కొంచెం పెంచడము, అంటే 6500 నుంచి 7000 ఈ విధంగా బ్యాటరీ బ్యాకప్ ఇవ్వడం, అలాగే IP రేటింగ్ ని కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేయడం, ఈ విధంగా చేసి అయితే మార్కెట్ లో అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. కాకపోతే మనమైతే నథింగ్ ఫోన్ నుంచి అయితే ఈ రెండు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. మెయిన్లీ నథింగ్ ఫోన్ 3A లో వచ్చేసి కెమెరా చూసుకున్నట్టయితే గైస్, అండ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది అని అయితే చెప్తున్నారు. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా తోటి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అని అయితే చెప్తున్నారు గైస్. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కొన్ని కంపెనీస్ ఏంటంటే వైడ్ యాంగిల్ కెమెరా కోసం ఓన్లీ 50 మెగాపిక్సెల్ అనేది ఇస్తుంటారు. ఇలా ఇవ్వకుండా టెలిఫోటో కెమెరా కోసం అయితే ఈ 50 మెగాపిక్సెల్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొక కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఈ విధంగా 3 కెమెరాస్ అనేది సెటప్ అయితే చేయడం అయితే జరిగింది నథింగ్ ఫోన్ 3A లో వచ్చేసి. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి యాజ్ యూజువల్ అయితే ఇంత ముందుకున్నట్టే సేమ్ 32 మెగాపిక్సెల్ తోటి అయితే ఫ్రంట్ కెమెరా అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ వీడియో యొక్క క్యాపబిలిటీ వచ్చేసి మాక్సిమం అయితే ఈసారి అయితే 4K లో ఉండొచ్చు అనేది అనుకుంటున్నాను గైస్. అండ్ మెయిన్ ఈ ఫోన్ లో ప్రాసెసర్ చూసుకుంటాను గైస్, మనకు ఇంత ముందుకు లాస్ట్ ఇయర్ లో నథింగ్ ఫోన్ 2A లో వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే మీడియాటెక్ డైమెన్సిటీ కాకుండా వీళ్ళైతే స్నాప్ డ్రాగన్ కి అనేది కన్వర్ట్ అయితే అయ్యారు. ఇప్పుడు 3A లో వచ్చేసి స్నాప్ డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. ఈ ప్రాసెసర్ కి అరౌండ్ 25K లో మొబైల్ తీసుకొస్తాం మాత్రం కిల్లింగ్ డీల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్లీ డిస్ప్లే చూసుకున్నట్టయితే గైస్, లాస్ట్ ఇయర్ లో 2A తోటి పోల్చుకుంటే ఈసారి అనేది కొంచెం డిస్ప్లే సైజ్ అనేది ఇంక్రీజ్ అయితే చేశారు. లాస్ట్ ఇయర్ వచ్చేసి 6.7 ఇంచెస్ గల డిస్ప్లే అయితే ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే 6.8 ఇంచెస్ గల డిస్ప్లే అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే సైడ్స్ లో ఉన్న బ్లెజర్స్ అనేది కొంచెం తక్కువ చేసి స్క్రీన్ సైజ్ అనేది ఎక్కువ చేశామనేది వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ 2A లో అండ్ 3A లో కూడా రెండిట్లో కూడా రిఫ్రెష్ రేట్ అనేది సేమ్ ఉంటుంది. అండ్ HDR10+ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ డాల్బీ విజన్ అయితే ఉండదు గైస్. అండ్ మెయిన్లీ స్పీకర్స్ చూసుకున్నట్టయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. చెప్పాను కదా, డాల్బీ సపోర్ట్ అనేది ఈ మొబైల్ అయితే ఉండదు. అండ్ ఈ మొబైల్ వచ్చేసి ఐఆర్ బ్లాస్టర్ కూడా అయితే ఉండదు గైస్. అంటే మీరు మీ మొబైల్ తోటి రిమోట్ కంట్రోల్ లేక ఆపరేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఐఆర్ బ్లాస్టర్ అనేది ఉండదు. కాకపోతే NFC ఫ్యూచర్ అనేది ఉంటుంది. అండ్ కార్డ్లెస్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలంటే NFC ద్వారా అయితే మీరైతే చేసుకోవచ్చు. NFC ఫ్యూచర్ అయితే ఉంటుంది. అండ్ చాలా మందికి ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్న లైట్స్ ఎఫెక్ట్ ఉంటాయి కదా, అవి 3A లో ఉంటాయా ఉండవా అని చాలా మందికి అయితే డౌట్ ఉన్నది. అసలు ఆ ఫోన్ గుర్తుపట్టడానికి కారణం కూడా ఈ బ్యాక్ సైడ్ లైట్సే గైస్. ఖచ్చితంగా అయితే ఇంకెక్కువనే పెడతారు తప్ప తీసేయడం అయితే ఉండదు. అండ్ కనెక్టివిటీ చూసుకుంటే గైస్, బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.4 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ వైఫై వచ్చేసి 6 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. 13 5G బ్రాండ్స్ తోటి అయితే కనెక్టివిటీ అయితే ఉంది గైస్. అండ్ లాస్ట్ ఫైనల్ బ్యాటరీ గురించి చూసుకున్నది గైస్. సో బ్యాటరీ వచ్చేసి రూమర్స్ ప్రకారం అయితే 5000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అండ్ 45 వాట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుందని అయితే చెప్తున్నారు. బట్ ఏంటంటే చార్జర్ అయితే సపరేట్ గా అయితే మనం అయితే కొనుక్కోవాలి. చార్జర్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయరు గైస్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ Android 15 తోటి అయితే రావచ్చు. అండ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే గైస్, 3 years వచ్చేసి Android అప్డేట్స్ అండ్ 4 years వచ్చేసి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా అయితే ఇస్తారు గైస్. ఓకే, సో ఎవరన్నా అండర్ 25 నుంచి 30 ఆ రౌండ్ లో ఒక మొబైల్ మంచి మొబైల్ కోసం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా అయితే ఆగండి మార్చి వరకు. ఓకే, ఈ వీడియో నుంచి అయితే మీకైతే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వస్తే మాత్రం ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని డైలీ అయితే ఫాలో చేస్తారు అనుకుంటాను గైస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.